అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. షాకింగ్ 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 ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ టీ20లో వైభవ్ సూర్యవంశిని అయితే డ్రాప్ చేశారు. ప్లేయింగ్ 11 నుంచి అయితే పక్కన పెట్టేశారు వైభవ్ సూర్యవంశిని. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను 10 డేస్ బ్యాక్ వీడియో అయితే చేశా. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 సిరీస్లో వైభవ్ సూర్యవంశి ప్లేయింగ్ 11లో ఉండడు అని అయితే వీడియో చేశా. ఫైనల్గా అదే నిజమైతే అయ్యింది. అంటే దీని గురించి ఇండియన్ టీం బ్యాటింగ్ కోచ్ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. వైభవ్ సూర్యవంశికి ఎందుకు ఛాన్స్ రాలేదని. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఇండియన్ టీం బ్యాటింగ్ కోచ్ ఏం మాట్లాడాడంటే, ఆల్రెడీ టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేశారు. మంచి మంచి పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి, అవునా కదా? అది కాకుండా టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఆల్రెడీ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు, అవునా కదా? ఒక కొత్త ప్లేయర్ కోసం, ఒక వైభవ్ సూర్యవంశి కోసం సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. అంటే వైభవ్ సూర్యవంశి ఇంకా యంగ్స్టర్ కాబట్టి, 15 ఏళ్ళు కాబట్టి ఇంకా చాలా అంటే చాలా ఛాన్సెస్ అయితే వస్తాయి, అవునా కదా? వైభవ్ సూర్యవంశి కోసం సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మ లేకపోతే ఇషాన్ కిషన్ని పక్కన పెట్టడం ఇది కరెక్ట్ అయితే కాదు అని అయితే ఇండియన్ టీం బ్యాటింగ్ కోచ్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశి అన్ఫార్చునేట్లీ ప్లేయింగ్ 11లో అయితే లేడు. అంటే వైభవ్ సూర్యవంశి టైం కూడా వస్తుంది. టైం వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీంకి అయితే ఆడతాడు. కానీ ఇప్పుడు కుదరలేదు అని అయితే శ్రేయస్ అయ్యర్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఏది ఏమైనా కూడా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. కానీ ఏం చేసేకయ్యలేదు. ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సీనియర్ ప్లేయర్స్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇచ్చేది కరెక్ట్ కాదు అని అయితే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది నిజమే అనుకోవచ్చు, అవును కదా? ఐర్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే చేసింది. 182 అయితే కొట్టింది. 183 టార్గెట్ అయితే ఇచ్చింది. నిజంగా చాలా అంటే చాలా మంచి స్కోర్ అని చెప్పొచ్చు. ఇండియన్ టీం కూడా సూపర్ బ్యాటింగ్ అయితే ఆడుతుంది. సంజు శాంసన్ 5 రన్స్ అయితే కొట్టాడు, అవుట్ అయితే అయిపోయాడు. పెద్ద పర్ఫార్మెన్స్ ఏమి రాలేదు. తర్వాత ఇషాన్ కిషన్ నుంచి కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు నేను చూసినప్పుడు. దాని తర్వాత అభిషేక్ శర్మ సూపర్బ్ బ్యాటింగ్ అయితే ఆడుతున్నాడు. 11 బాల్స్లో 38 రన్స్ అయితే కొట్టాడు నేను చూసినప్పుడు. 345 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ అయితే చేశాడు. చూద్దాం, ఇండియన్ టీం గెలవాలని అయితే మనమైతే కోరుకుందాం. ఏది ఏమైనా వైభవ్ సూర్య అంటే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశిని పాలిటిక్స్ చేసి తొక్కేస్తున్నారు అని అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశి కాంబినేషన్ ఓపెనింగ్గా దిగితే వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టేస్తారు. ఇది నిజంగా చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అనేది కామెంట్ అయితే చేస్తున్నారు, అవునా కదా? నిజంగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశిని ఇక్కడేం తొక్కేయట్లేదు. సీనియర్ ప్లేయర్స్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇస్తారు అని అనుకునింది. వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ చూద్దామని చాలా మంది అయితే అనుకునింది, అవును కదా? ఏది ఏమైనా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాచ్ కూడా వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఉండదనే చెప్పొచ్చు, అవును కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.